బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అరుణ్ గారు. చెప్పండి సార్, రైతుల అవస్థ ఏంటి? మరి ఇంత ఆల్రెడీ వానకాలం వస్తుంది అని చెప్పేసి కూడా రైతులు బొబో అని మొత్తుకున్నా కానీ ఎక్కడ పడితే ఎక్కడ గిడ్డంగులలో కావచ్చు, మార్కెట్ యార్డ్లలో కావచ్చు, రైతుల ధాన్యం అట్లనే ఉంది. దీనికి ప్రధాన కారణం ఎందుకు మరి ప్రభుత్వం కొనలేకపోతుంది అని చెప్పేసి రైతులు చెప్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం 80% రైతుల దగ్గర ధాన్యం కొన్నాము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి ఒక పక్కకు మంత్రి ఏమో 50% అంటున్నాడు. మీ బీఆర్ఎస్ నాయకులు మాత్రమేమో 30% కూడా రైతుల దగ్గర ఇంకా ధాన్యం కొనలేదు అంటున్నాడు. ఈ మూడు వాక్యాలను ఎట్లా చూడాలి రైతులు? అరుణ్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడేదానికి, అదే శాఖ మంత్రి గారు మాట్లాడేదానికి ఎక్కడన్నా పొంతనున్నదా? ఆయనేమో 80% కొన్నామంటాడు, ఈయనేమో 50% కొన్నామంటాడు. గ్రౌండ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇవాళ హైదరాబాదు సెక్రటరియట్లో బయలుదేరి రాష్ట్రంలో సరిహద్దు దాకా ఏ రోడ్డెంట పోయినా కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు పోదాం పదండి. ఎక్కడికి పోయినా కూడా రోడ్ల మీద ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా కొనుగోలు ధాన్యం కుప్పలు పేరుకుపోయి ఉన్నది. ఒక్కరోజు 2 రోజులు కాదు, నెలల తరబడి, దాదాపు మార్చి చివరి నుంచి మొదలైంది. మార్చి చివరి నుంచి ఏప్రిల్, మేలో ధాన్యం తెచ్చి కుప్పలు పోసి రైతులు ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. ఇప్పటి వరకు 50% కొనలే. వాళ్ళు చెప్పిన మేము 50% కొన్నాం, 80% కొన్నాం అన్నది, 80% కొన్నది పచ్చి అబద్ధం. ఎక్కడికి పోయినా కూడా అదే మాట. ముఖ్యమంత్రి గారో లేకపోతే మంత్రి గారో లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి ఆ ధాన్యం కుప్పలు పోసిన ధాన్యం కేంద్రాలు ఉన్నాయి కదా, పోసిన కేంద్రాల అక్కడికి వచ్చి చెప్పండి. పోదాం పదండి. ఏ ధాన్యం కొనుగోలు కేంద్రానికో ఎక్కడికి పోదామంటే అక్కడికి పోతే తెలుస్తుంది నిజమేందో. సిగ్గు తప్పినటువంటి వాళ్ళు, సోయి తప్పినటువంటి వాళ్ళు రైతుల ఉసురు తీస్తున్నారు. కనీసం సిగ్గున్నదా ఈ ప్రభుత్వానికి? నిస్సిగ్గుగా ఏది పడితే అది మాట్లాడటం నేర్చుకున్నారు. ఏది పడితే అది మాట్లాడడం, దబాయించడము. ఎవరన్నా మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేసి ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద చిల్లర మల్లర చౌకబారుగా మాట్లాడేటటువంటి ఒక సోయి తప్పిన వ్యవహారం తప్ప ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం లేనటువంటి పనులు తప్పైంది. లేకపోతే రైతుల దగ్గర పోదాం పదండి. వాళ్ళు రైతులు ఎంత గోసపడుతున్నారు. కల్లాల దగ్గర చూసినాం కదా, ఆదిలాబాద్లో 4 చనిపోయింది కదా. మొన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ధాన్యం కొనుగోలు పోలేదని. ఇంకా ఏం సిగ్గు లేకుండా ఇంకేం మాట్లాడుతున్నారు? మీరేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు చనిపోతున్నారు, మార్కెట్ యార్డ్కి వచ్చని చెప్పేసి మీరు చెప్తే, ఇక్కడ మంత్రి కూడా ఏ ఒక్క రైతు కూడా చనిపోలేదు, ఇవన్నీ బోకస్ మాటలు అని చెప్పేసి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. దీన్ని ఎట్లా చూస్తారు? అరుణ్ గారు, సరే మేము చెప్పేది అబద్ధం అనుకుందాం ఒక్క క్షణానికి. ఆదిలాబాద్ జిల్లాలోనో నిర్మల్ జిల్లాలోనో ధాన్యం కొనుగోలు దగ్గర కావలున్నటువంటి రైతులు అది కూలి 3 చచ్చిపోయారు కదా, అదైతే నిజం కదా, అదైతే అబద్ధం కాదు కదా. ఇంకోటి నకరకల్లో గుండె ఆగిపోయి చచ్చిపోయింది నిజం కదా. ఏది అబద్ధం చెప్పండి? మళ్ళీ ఇప్పుడు నకరకల్ పొద్దులేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గము హుజూర్ నగరు, పొద్దులేసి అదే నకరకల్ మీద నుంచి తప్పనిసరి పోవాలి. వెంకటరెడ్డి గారు అదే నకరకల్ నుంచి పోవాలి. ఇద్దరు పెద్ద మనుషులు, మంత్రులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడి నుంచే పోవాలి, హైదరాబాద్ నుంచి, రాజధాని నుంచి ఆయన సొంత నియోజకవర్గానికి పోవాలంటే. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడి నుంచే పోవాలి, నకరకల్ దాటే పోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడి నుంచే దాటిపోవాలి. ఒక్కరన్నా కనీసం ఎక్కడైతే ఆగి నకరకల్ దగ్గర అయితే రైతు గుండె ఆగిపోయిందో అక్కడ ఆగి మీరు చెప్పినటువంటి మాట అక్కడ చెప్పిపోండి. ఎందుకండి? ఎందుకు ఇంకా చేసేది? కనీసం ప్రజల రైతాంగం ఇవాళ రోడ్ల మీద పడి దుఃఖం తప్ప ఇంకేం లేదు. మరో పక్కన ఇంకో వారం 10 రోజులు అయితే వానాకాలం స్టార్ట్ అవుతుంది. రైతు బంధుకు దిక్కు లేదు. రైతు బంధుకి ఇప్పటికి దిక్కు లేదు. కొత్తగా వచ్చేటటువంటి వానాకాలం సీజన్కి స్టార్ట్ కాబోతుంది. రైతు పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి ఆడ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాయాలన్నా రాత్రింబవళ్ళు. రేపు జూను 2వ వారంలో మొదలయ్యేటటువంటి వానాకాలం పంటకు భూమిని చదును చేసుకొని సిద్ధం చేసుకోవాలన్నా ఏం తెలియకుండా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో, ఒక టెన్షన్లో రైతు ఇవాళ దుఃఖము కడుపు నిండా పుట్టెటు దుఃఖంతో ఉన్నాడు తెలంగాణ రైతు. మరో పక్కన ఇప్పటికీ మొక్కజొన్నకు దిక్కు లేదు, జొన్నకు దిక్కు లేదు, కందులకు దిక్కు లేదు,
సన్ఫ్లవర్కు దిక్కులేదు. ఇంకా వరి ధాన్యం అయితే కుప్పలు కుప్పలు తెలంగాణలో ఎటు పోయినా కూడా ఒక పెద్ద గుట్టలాగా కుప్పలు ఇవాళ దర్శనమిస్తున్నాయి. ఈడ సెక్రటరీలో కూర్చొని లేకపోతే ఇంకెక్కడ ఏసీ రూమ్లో కూర్చొని నోటికి ఏది వస్తే అది మాట్లాడే సిగ్గు తప్పినటువంటి మాటలు మానుకుంటే మంచిది. రైట్, చివరిగా చెప్పండి, మరి ప్రభుత్వం ఇదే వైఖరి ఉంటే రైతుల పక్షాన మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, ఎలాంటి ఆలోచన చేయబోతున్నారు? ఎలాంటి దాన్ని ఎట్లా కొనుగోలు కేంద్రాలను ఎట్లా ఓపెన్ చేసి రైతులకు కొనాలని చెప్పేసి ఇక్కడ మీరు ఏమన్నా డిమాండ్ చేస్తూ కాకపోతే నిరాశ రూపంలో ఏమైనా తెలిపే అవకాశం ఉందా? ఇప్పుడే కేటీఆర్ గారు రేపు మంత్రివర్గ సమావేశం ఉంది కాబట్టి ఆ మంత్రివర్గ సమావేశంలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వచ్చే సీజన్కు సంబంధించినటువంటి పంటల సహాయం అన్నిటికి సంబంధించి సమావేశంలో కూలంకుషంగా చర్చించాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పిండు. రేపు కనుక చర్చించకుండా నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఏం చేస్తామో మా పార్టీ తరఫున అనేది తప్పనిసరిగా కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మా పార్టీ నాయకత్వం అంతా కూడా ఎక్కడికక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి సంబంధించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మేము అందరం కూడా ఇప్పటికే కొన్ని వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలను విజిట్ చేసి వాటిని సందర్శించి రైతులతో మాట్లాడి ఎక్కడికక్కడ ఆందోళన చేపడుతున్నాం. కాబట్టి ఎంతో కొంత ధాన్యం కొనుగోలు కేంద్రం అయింది, ఇప్పటికీ కొనుగోలు అయినాయి. ఇక మరింత ఇప్పుడు రేపు కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన విధంగా స్పందన రాకపోతే, సీరియస్ కార్యాచరణ కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే బరాబర్గా మళ్ళీ ప్రత్యక్ష కార్యాచరణకు రైతుల పక్షాన నిలబడి కొట్లాడతాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో గడిచిన 2.5 సంవత్సరాలుగా ఏ బాధితులకు కష్టం వచ్చినా, ఎవరికి దుఃఖం వచ్చినా నిలబడుతున్నది ఒక్కటే భారత రాష్ట్ర సమితి నిలబడి కొట్లాడుతున్నది. 2 జాతీయ పార్టీలు కుమ్ముక్కై కూడబలుకొని మిలాఖత్ రాజకీయాలు చేస్తూ ప్రజల ఉసురు పోసుకుంటున్నాయి 2 జాతీయ పార్టీలు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇప్పటిదాకా ఎంతో అంటే ప్రజా సమస్యలపైన పోరాటం చేశాం. లక్షల విషయంలో కావచ్చు, అనేకంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా మేమే పోరాటం చేశాం. ఇప్పుడు రైతుల గురించి కూడా, రైతులకు ధాన్యం కొనకపోతే మాత్రం, చివరి గింజ వరకు కొనకపోతే మాత్రం కార్యాచరణ రూపు చేస్తున్నాం. 100% రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తోరణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.